అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ఎదుట క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అరవింద నగర్లోని ఎమ్మెల్యే నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా నిమ్మకాయలు తెల్ల ఆవాలు మంత్రించి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ఎదుట క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అరవింద నగర్లోని ఎమ్మెల్యే నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, అనంతపురంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కుటుంబం టార్గెట్ గా చేసుకుని క్షుద్ర పూజలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిన్న స్విఫ్ట్ కార్ లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్విఫ్ట్ కార్ లో వచ్చి ఎమ్మెల్యే ఇంటి ముందు మంత్రించిన నిమ్మకాయలతో పాటు తెల్ల నువ్వులు పడేసి వెళ్లడాన్ని అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు గుర్తించారు. అతివేగంగా వచ్చిన స్విఫ్ట్ వాహనం అక్కడ ఎమ్మెల్యే ఇంటి ముందుకు రాగానే డోర్ ఓపెన్ చేసి తెల్లని మంత్రించిన నిమ్మకాయలతో పాటు ఇతర వస్తువులను కూడా అక్కడ పడేసి వెళ్లారు. అక్కడే ఉన్న అనుచరులు ఆ కారును వెంబడించే ప్రయత్నం చేసినప్పటికీ అది అతివేగంగా వెళ్ళినట్టు కూడా ఎమ్మెల్యే అనుచరులు చెప్తున్నారు. అయితే వాహనాన్ని మాత్రం గుర్తించారు. నంబర్ ప్లేట్ ను గుర్తించి పోలీసులకు రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే తరహా ఘటనలు బండారు శ్రావణిశ్రీ ఇంటి ముందు జరిగినట్లు కూడా అనుచరులు చెప్తున్నారు. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ టార్గెట్ గా కూడా కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసుకుని తరచుగా ఇదే తరహాలో క్షుద్ర పూజలు చేస్తున్నారు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్షుద్ర పూజలతోనే తరచుగా ఏదైతే బండారు శ్రావణిశ్రీ కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారంటూ కూడా అక్కడ స్థానికులు కూడా చర్చ సాగుతున్న పరిస్థితి ఉంది. నిన్న అతివేగంగా దూసుకొచ్చిన వాహనం AP39 KX 0986 గుంటూరుకు చెందిన మొగలి ఆదిలక్ష్మి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పటికే పోలీసులు ఆ రిజిస్ట్రేషన్ కారు నంబర్ ఆధారంగా కూడా విచారణ ముమ్మరం చేశారు. ఏదైతే ఈ క్షుద్ర పూజలకు సంబంధించి దీని వెనుక మొత్తంగా కూడా ఎల్లనూరుకు మండలానికి చెందిన ఒక ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఒక నేత ఉన్నారంటూ కూడా ఇప్పటికే పోలీసులు విచారణలో కూడా బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. నిన్న ఆ స్విఫ్ట్ కార్ లో ఉన్న వ్యక్తి అతనితో పాటు అతని కుమారుడు వాహనంలో ప్రయాణించినట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుటుంబ సభ్యులు గాని ఆ ఎమ్మెల్యే గాని ఇప్పటి వరకు స్పందించలేదు. ఖచ్చితంగా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశాము. దీనిపైన లోతుగా విచారించి ఈ తరహా ఘటనలు చేయకుండా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి ఉంది. నరేష్, థ్యాంక్ యూ సురేష్.